ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, ఇప్పుడు ఎంపీ కూడా గెలిపించారు. దాని తర్వాత ఎట్లా చేసినా ఏం చేయాలో చూపెడతా. ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఎక్కిరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా లేదా? 5 నెలల 4 చేసినాం, 10 ఏళ్ళ చెప్పండి. బీజేపీ చెప్తాను నేను రాముడు రాముడు. అరే ఏవా దేవుడు మనకు లేడు. ఇప్పుడు నేను పోషాకు దండ పెట్టినా కదా, ఈ దేవుడు కాదని అయోధ్యలో ఉన్నాడు. దేవుడి కొరకట అక్షింతలు వచ్చినాయి అంటాను. ఏం చేసినా చెప్పమంటే చెప్పారు. అసలు నేను పని జరగాలి కదా. కాబట్టి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను డిఏనే. మొత్తం దేశం సంపద తీసుకుని ఆదాని అమ్మాని కంపెనీ. సరే పెద్ద పెద్ద చర్చ. నేను మీకు ఒక్కడే మాట చెప్తానా, చేసిన చెప్పినా చేయబోయేటి మాట ఇచ్చి చెప్తున్నా. పోషమ్మ గుడి ఉంది. ఒకవేళ పొట్టోని పొడుగు పడితే పొడుగుని పోషమ్మ పడుతుందని సాగుతుందా? మేము మాట మీద ఉండేటోళ్ళం తప్పు చెప్పాం. నేను మాట చెప్తున్నా, మీకు ఎన్నికలు కాగానే 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు ఇస్తాం. నా దగ్గర 3500 ఇళ్ళు శాంక్షన్ అయి ఉన్నాయి. ఎలక్షన్ కాగానే ఇల్లు లేని వాళ్ళు, నిజంగా ఇల్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కాదమ్మా మాది 5 లక్షల రూపాయలు ఇందిరామ ఇల్లు. పైసలు ఇస్తాం, మీరే కట్టుకోవాలి. అట్లా 5 లక్షల రూపాయలు ఇందిరామ ఇల్లు ఇస్తాం. నా శాంక్షన్ రెడీ ఉన్నాయి. కొత్తగా పెన్షన్ కొరకు చాలా కాలంగా చూస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కొత్త పెన్షన్ 4000 రూపాయలు ఇచ్చి, పాతలకు కూడా 2000 నుంచి 4000 రూపాయలు చేస్తుంది మా మాట. ఇవన్నీ అమలు జరగాలంటే మాకు బలం కావాలి. సెంట్రల్లో కూడా సర్కారు మా ఎంపీ ఉండాలి. వేరే నుండి చేసింది ఏంది, మేము చేయింది ఏంది. వాళ్ళు 10 ఏళ్ళ నుండి ఏం చేయలే. ఇలా రాహుల్ గాంధీ గారు లీడర్ అయితే మాకు ఇవన్నీ ఆయన చెప్తాడు ఈ మాటలన్నీ. వాటి దయచేసి మీ ఆశీర్వచనం కొరకు వచ్చినాం. అటు పోషవ తల్లి, ఇటు ఈ తల్లు అందరు ఆశీర్వదించుని బలాన్ని మీకు బరాబర్ పనిచేస్తూ 500 రూపాయలు సిలిండర్ వస్తుందా? అది కూడా సర్కారు అడిగిన వారే. వాళ్ళు 920 ఎందుకు కట్టాలి, 420 ఎందుకు వాపసు ఇవ్వాలి? 500కే ఇయ్యి 420 సర్కారు డైరెక్ట్ కడతా అంటే వాళ్ళు కేంద్రంలో బీజేపీ కూడా ఒప్పుకోలే. రేపై మేము 500 వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోకు. సిలిండర్ ఇచ్చిన మరుక్షణం 420 రూపాయలు నీకు ప్రభుత్వంలో పడతాయి అంటే లేదు లేదు అన్నారు. కాబట్టి ఇంకా చర్చ జరుగుతుంది. మీరు భవిష్యత్తులో 500 కడితేనే సిలిండర్ సరి చేస్తాం. ఇప్పుడంటే ప్రాధాన్యత ఆరోగ్యం. మీకు ఎవరికైనా ఆరోగ్యపరంగా మోకాలు ఆపరేషన్ చేసుకోవాలి, లేదా ఇంకేమైనా పెద్ద పని ఉంది, గుండె నొప్పి ఉన్నది, లేదా ఇంకా కరెక్ట్ ఏమన్నా ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా మా ఆఫీస్ కానీ లేదా ఇక్కడ లీడర్ దగ్గర కానీ అందరికీ ఫ్రీ 10 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ దాకా చేయించే బాధ్యత ఆరోగ్యశ్రీ మాది. మీరు చెప్పగానే ఇంట్లో మట్టిగా మా మంత్రులు వండుకొని ఏదో మాకు తెలియకుండా మీరు పోయి పైసలు కట్టి టికెట్ చేయించుకుంటే నేనేం చేయలేదు. ఒక మనిషిని పెట్టిన ప్రత్యేకించి. కాబట్టి ఆరోగ్యశ్రీ 4 చేసినాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.